జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యే వాకటి శ్రీహరి పర్యటించారు. ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలు, అలాగే గణప సముద్రంలో ఉచిత చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు 3,24,00,000 పశువులకు 54 లక్షల టీకాలు వేయించామని మంత్రి తెలిపారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తోందని చెప్పారు. మత్స్య శాఖకు 123 కోట్లు మంజూరు చేసి రాష్ట్రంలోని 26,000 చెరువుల్లో చేపలను వదులుతున్నామని తెలిపారు. మత్స్య శాఖ మీద ఉన్నటువంటి తన ఆలోచన విధానాన్ని మధ్యస్థంగానే 123 కోట్ల రూపాయలు అడగంగానే ఇచ్చినటువంటి సందర్భాన్ని మీరు అందరూ చూశారు. నా మీడియా మిత్రుల ద్వారా, ఈ ఛానళ్ల ద్వారా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యశాఖకు సంబంధించిన మత్స్య కులాలకు సంబంధించినటువంటి ప్రధానికానికి తెలియజేస్తా ఉన్నా. మత్స్యశాఖ పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం మన ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టే ఈ 72 ఏళ్ల ఈ చరిత్రలో సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఏర్పడ్డాక కూడా మత్స్యశాఖకు సంబంధించిన వ్యక్తికి ఆ శాఖ ఇవ్వలేదు. మొదటిసారి ఇచ్చారు. కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చే విధంగా మధ్యస్థంగా తీసుకున్న 123 కోట్లలో 94 కోట్లతో చేప పిల్లల్ని, అది కూడా సైజు చేప పిల్లల్ని ఖచ్చితంగా పర్సంటేజ్ ప్రకారంగా శిఖం ఎంతో ఉందో లెక్కబెట్టి, ఇగో ఇక్కడ మీ పక్కనే బోర్డు పెట్టి, ఆ బోర్డు